ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ ఖండము 1వ అధ్యాయము 3వ వచనము. ఎబ్సోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అస్తరోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎంద్రెయిలో హతము చేసిన తరువాత. ద్వితీయోపదేశ ఖండము 1వ అధ్యాయము 3లో ఈ వచనము మనకు కనబడుతుంది. ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీలకు వారికి జరిగిన విశేషమైన సంఘటనలను గుర్తు చేస్తున్నాడు. అమోరీల రాజు సీహోను, బాషాను రాజు ఓగు, ఈ ఇద్దరు బలమైన రాజులు. కానీ దేవుడు తన ప్రజల కోసం వారిని ఓడించాడు. ఇది మన జీవితంలో దేవుని శక్తిని చూపించే గొప్ప ఉదాహరణ. మన ముందు కనిపించే కొండలాంటి సమస్యలు, మన శత్రువులాగా అనిపించే పరిస్థితులను మన సొంత బలంతో వాటిని ఎదుర్కోలేం. కానీ యుద్ధశూరుడైన యెహోవా దేవుడు మన కోసం, మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీయులు నమ్మి ముందుకు నడిచినప్పుడు దేవుడు వారికి అనేకసార్లు విజయమును ఇస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా కొన్ని కఠినమైన యుద్ధాలు అనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా మనము దేవునిపై ఆధారపడి నడిచినప్పుడు, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుడు మన శత్రువులను, మనలను కృంగతీసే, నశింపజేసే శత్రువు లాంటి పరిస్థితులను, సమస్యలను మన ముందు నుంచి తరిమివేస్తాడు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సీహోనులు మరియు ఓగులు ఎవరు? అవి ఆర్థిక సమస్యల, ఆరోగ్యపరమైన కష్టమా, కుటుంబ సమస్యల, శత్రు భయమా? మరి అది ఏదైనా కావచ్చు. అవి ఎంతటి గొప్పవైనా దేవుడు మనకంటే గొప్పవాడు. మీరు దేవునిపై ఆధారపడితే, దేవుని ప్రార్థిస్తే, దేవుని ఆశ్రయిస్తే దేవుడు మీ తరపున నిలబడి యుద్ధం చేయగలడు, మీకు విజయాన్ని ఇవ్వగలడు. మీరు భయపడక దేవుని మాటను విశ్వసించి ముందుకు సాగితే దేవుడే మీ సమస్యలైన మీ శత్రువులను మీ ముందే ఓడించేస్తాడు. ఇది నిజం. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి, మీ నమ్మకత్వమును బట్టి, మీరు మమ్మలను సంరక్షించే విధానమును బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మోషే కాలంలో మీరు అమోరీల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును ఓడించినట్లు నేడు మా జీవితాల్లోనికి వచ్చే శత్రువులను, ఆటంకాలను, సమస్యలను, సంక్షోభాలను మీ శక్తిని తొలగించగలిగే దేవుడు అని మేము మిమ్మల్ని నమ్ముచున్నాము దేవా. ప్రభువా, మా జీవితాల్లోని సీహోన్లు, ఓగులు అనే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కష్టాలు, భయాలు, మేము ఎదుర్కొంటున్న అన్ని ఆటంకములను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా. మేము వీటన్నిటితో స్వయంగా యుద్ధం చేయలేము దేవా. కానీ మా కోసం మీరు యుద్ధం చేస్తున్న దేవుడు అని మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని నమ్ముతున్నాము. యెహోవా నామము మహోన్నతమైనది. మాకు శత్రువులుగా ఎదురుగా వచ్చిన అన్ని పరిస్థితులను మీరు మా ముందే ఓడిస్తారని మేము విశ్వసిస్తున్నాము దేవా. మేము భయపడకుండా మీ మాటను నమ్మి ముందుకు సాగగలిగే ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనను విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.